రేపు అమలాపురంలో పెట్టట్లేదు, నేను గురు శుక్రవారం నైట్లు పెడతాను కనుక వాళ్ళకి మెసేజ్ పెట్టించి రేపు నేను మాట్లాడాలి. రేపు ఒక్కరోజు నేను మళ్ళీ ఖాళీ తీసుకొని ఇంకా సిద్ధపడవలసి ఉంది కనుక నా విషయమే మీరు అందరూ ప్రార్థించండి. మొన్న మరి సండే నైటు ఇక్కడి నుంచి వెళ్తున్నప్పుడు కారు మరి ఎదర సిమెంట్ రోడ్లో పెట్టి నేను ఎక్కుదామనే టైంలో ఒక ఆయన ఆటో మీద స్పీడ్గా వచ్చి మరి బ్రదర్ షాలిం గారి కారుని వెనకాల మరి గుద్దటం బట్టి ఆ కారు కొద్దిగా స్వట్ అయింది. అది ఈరోజు క్లియర్ చేసుకుని రేపు వెళ్ళిపోదాం అన్నట్టుగా ప్లాన్ చేశాడు. అయితే అది పూర్తి అవ్వలేదు పని, అందువల్ల అది 2 రోజులు టైం పెట్టేలా ఉంది షెడ్యూల్ అని చెప్పి వెళ్ళవలసిన పాలకొల్లు, భీమవరం, అట్లానే గోపాలపురం, భీమోలు ఈ ప్రాంతాలు కొద్దిగా ఆగటం జరిగింది. నెక్స్ట్ వీక్ వెళ్దాం అన్నట్టుగా ఆప్ చేసాం కనుక దాన్ని బట్టి ఇది నిలిచివేయబడడం జరిగిందనమాట అండి. సరే, మరి ప్రభు చిత్తాన్ని బట్టే మరి వెళ్ళగలం. కొన్ని సందర్భాలు అనుకుంటాం కానీ దైవ చిత్తం లేకుండా ముందుకు వెళ్ళడం కూడా కష్టమే. సరే, ఎల్లుండ గురువారం నైటు, శుక్రవారం నైటు అమలాపురంలో ఈ నైట్ కూడికలు సంఘానికి క్షేమకరంగా జరగాలని మీరు అందరూ ప్రేయర్లో పెట్టండి. దేవునికి స్తుతి కలుగునుగాక. మరి రాత్రి చెప్పిన అనేకమైన విషయాలు మీరు విన్నారు. మీరు ఆత్మలు కూడా చాలా బలపడ్డారని నేను విశ్వసిస్తున్నాను. నన్ను కూడా దేవుడు చాలా తన కృప ద్వారా బలపరిచి మరి నేను నాకు గ్రహింపుకు అందలేని ప్రతి విషయాన్ని ఆ గడియకు నా మనసులో పెట్టి దేవుడు మీకు తెలియచేస్తున్నాడు కనుక మరి ఇది అప్పటికప్పుడు నా హృదయంలో ప్రభు బయలుపరుస్తున్నప్పుడు ఈ విషయాన్ని మీకు చెప్తున్నప్పుడు అది నా హృదయంలో ఒక చాలా అద్భుతమైన ఆనందకరమైన కేకలు వేయిస్తుంది కనుక రాత్రి పరలోకపు వాతావరణాన్ని మనం అనుభవించాం. హల్లెలూయా. మరి ఒక అద్భుతమైన ప్రసన్నత అనేది ఎలా ఉంటుందనేది మనకి రాత్రి ఆయన కొంత మట్టుకి మనకు రుచి చూపించారైనా. మరి ఎందుకంటే ఆ జీవుల యొక్క ఆత్మ అభిషేకం మరి సంఘం అనే వధువు మీద కుమ్మరించబడినప్పుడు అక్కడ ప్రభు యొక్క మరి ఆయన యొక్క ఆత్మ యొక్క ప్రేరణ ఎలా ఉంటుందనేది మరి పరిశుద్ధాత్మ రాత్రి కొంత మట్టుకు మనల్ని తాకినప్పుడు ఆ అనుభూతిలో మనము రోదంలోనికి, కన్నీటి బాష్ప బిందువుల యొద్దకు, పశ్చాత్తాపం యొద్దకు, మరి అలాగే ఆ ఉత్సాహం యొద్దకు అనేకమైన అనుభవాలతో రాత్రి ఆయన ఒక చక్కని వాతావరణాన్ని మనకి ఆయన వినిపించాడు కనుక ఆ వాక్యపు అనుభూతి మరి ఈరోజు కూడా మనం అనుభవించాలి. ఎందుకంటే ప్రభు అన్నాడు, ప్రతిరోజు నూతన మన్నాతో అరణ్యములో ఆయన వధువును పోషించాడు, ప్రతిరోజు తృప్తిపరిచాడు. మరి ఆనందం అనేది, సంతోషం అనేది ఎవ్రీడే నూతనంగానే మన మీదకు వస్తుంది కనుక ఈ రాత్రి కూడా దేవుడు మరి ఆ నూతనమైన వాతావరణంతో మనం తాకినట్లు, మన హృదయాలను ఇంకా బలపరిచినట్లు, దేవునికి ఇంకా ఇష్టముగా మనల్ని ఆయన మలిచినట్లు మనము ఈ రాత్రి కూడా మనతో ఆయన ఏం మాట్లాడబోతున్నాడో మన హృదయాలు తెరిచి ఆయన ఆహ్వానిద్దాం. హల్లెలూయా. కనుక ఈ సమయంలో లేచి నిలబడండి, ప్రభు వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రకటన 4వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చూడబోతున్నాం. ఆ సింహాసనం నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి, మరియు
ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్లుండెను. ఆ సింహాసనమునకును మధ్యను సింహాసనం చుట్టూను ముందు వెనక కన్నులతో నిండిన 4 జీవులుండెను. మొదటి జీవి సింహం వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్య ముఖము వంటి ముఖము గలది, నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగలు చెప్పుచుండును. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మరి ఉన్న స్థలంలోనే ప్రభు ఈ రాత్రి మనతో మాట్లాడాలని, ఆయన స్వరం వినాలని, ఆయన అగ్నిస్తంభాన్ని మనం అనుభవించాలని, ఆయనతో మనం ఐక్యం అయిపోవాలని మనము మనస్పూర్వకంగా హృదయపూర్వకంగా ఆయన వైపు మనం చూసి మనం ఆయన ఆహ్వానిద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, ఈ యొక్క సమయంలో నాయన చదవబడిన ఈ లేఖనమునకు నీ పరిశుద్ధాత్మను మాకు జత చేసి వింటున్న మాతో మాట్లాడని తండ్రి. దేవా, మరి ప్రపంచమంతటిని పరిపాలిస్తున్నది నీ వాక్యమే. నీ వాక్యాన్ని ఎవరు ప్రేమిస్తున్నారో వారికి నిత్య జీవంనిచ్చి వారిని నీ యందు భద్రం చేసుకుని వారి యందు నువ్వు ప్రత్యక్షమవుతున్న దినములైనందుకు స్తోత్రాలు. ఈ సమయంలో కూడి ఉన్న మాతో ఈ రాత్రి మాట్లాడము. నిన్న దినమందు అద్భుతంగా దిగొచ్చి మమ్మల్ని దర్శించారు. రాత్రి కూడా మరి ఇంకా ఎక్కువగా మమ్మల్ని బలపరచమని, బలహీనమైన ఈ పాత్రను మీ ఆత్మ ద్వారా ఎత్తుపట్టుకుని నీ ప్రత్యక్షతో నింపుకుని వింటున్న నీ బిడ్డలందరికీ ఆశీర్వాదకరమైన మాటలను అనుగ్రహించి మరి స్వస్థపరిచి బలపరిచి ప్రత్యక్షతో నింపినైనా నీ మహిమ కొరకే ఈ పాత్రను మీరు వాడుకోమని యేసుక్రీస్తు నామము పేరిట ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. కూర్చోండి. నెమ్మదిగా మనము ప్రభు వాక్యం నుండి మనం చూస్తూ వెళ్దాం. రాత్రి మీకు 71వ పేరా నుంచి ప్రవక్త గారు చెప్పిన విషయాలు మీకు చెప్పి ముందుకు వెళ్ళటం అంటూ జరిగింది. ఈ రాత్రి మరి ఈ వర్తమానాన్ని ముందు వెనకకి చూస్తూ మనం వెళ్దాం. ఈ యొక్క కరుణాపీఠం అనే వర్తమానంలో నుంచి మరి చాలా పేరాల్లో ఉండి కొన్ని విషయాలు మీకు తీస్తూ నేను చెప్పవలసి ఉంది. కనుక అన్నీ దేవుని యొక్క వాక్యంతో ఐక్యం చేసుకుంటూ మనము నడిపించబడదాం. హల్లెలూయా. మరి రాత్రి మనము దేవుని మాటలు మనం వింటున్నప్పుడు మనం దేవుని యొక్క ప్రక్కన ఉంటే ఆయన ప్రసన్నత ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎంత మధురంగా ఉంటుందనేది మనం వినుట వలన మనలో ఒక అనుభవం అనేది
రాత్రి జరిగింది. మరి ఒక భూమి మీద ఉన్నప్పుడే ఇలాగా ఈ అనుభూతులు మనం తాకుతున్నప్పుడు ఇంత మధురంగా ఉంటే, ఇంత అద్భుతంగా ఉంటే, అసలు మనము మన శరీరాలు మార్పు చెంది నిత్యత్వంలోకి వెళ్ళిపోయాక అసలు ఆ వాతావరణం ఇంకెంత అద్భుతంగా ఉంటుంది. అందుకని ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఎరిగి ఉన్నట్లయితే సమస్తమైన దుష్టత్వము, కపటము, వేషధారణను, అసూయను, దూషణ మాటలను మానివేసి క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారే నిర్మలమైన వాక్యమును రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అనగా ఆయన వాక్యమును అపేక్షించుడి అంటాడు మరి పేతురు. ఎందుకంటే అది ఆయన అనుభవం. పేతురు రాసిన తన పత్రికలో అదొక ఆయన అనుభవం. అది అంటే ప్రభుతోనే చక్కగా సువార్తలో నడిచాడు. ఆయన మొదటి మరి స్థానాన్ని మనం చూస్తే జాగ్రత్తగా ఆయన ఒక చేపలు పెట్టే జాలరీ. ఆయన ఈరోజు చేపలు పెట్టే జాలర్లు అంటే ఇక్కడ ఎంతమంది ఇష్టపడతారు? పోనీ మీరు వెళ్ళి చేపలు పెట్టే జాలర్లు అంటే మీరేమనుకుంటారు? కానీ అది చూడ్డానికి కొంత మరి వృత్తిలో మనం చూస్తే అది చాలా చిన్న వృత్తిగా అన్నట్టుగా భావిస్తాం. ఎందుకంటే అదంతా కూడా మరి నీటిలో వారు వేటాడటం, ఆ చేప పట్టుకున్నప్పుడు అది వాసన, నీచు వాసన కొట్టడం, అది చూడడానికి అంత చేయుచున్న పనుల్లో అదంత గొప్ప పనిగా ఎవరు భావించరు. కానీ దేవుడు మరి అటువంటి చేపలు పట్టే జాలర్లతో ఆయన వచ్చాడు, వాళ్ళ మధ్యకు వచ్చాడు. ఆ మార్కు సువార్త 1వ అధ్యాయం 2వ వచనంలో మీరు అట్లా చూస్తే అక్కడక్కడ ఆయన అంటాడు, రండి నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేస్తాను అన్నాడు. ఆ మాట విన్నప్పుడు వారు వాళ్ళే విడిచిపెడేశారంట. మరి ఏంటో ఆయన మాట్లాడగానే ఈరోజు ప్రార్థన ఉంది రండి బాబు అంటే అసలు ఒకరు కూడా కదలలేని మనుషుల్లాగా ఉన్నారు. పరలోకం వచ్చేళ్ళకి పరలోకం పొందేసుకోవాలి. ఎలాగిది సాధ్యము? మనుషులకి ఎట్లా ఉందంటే పరలోకం అంటే మరి ఏదో ఒక అలా అనుకున్నప్పుడు అందులోకి వెళ్ళిపోవాలి, మరి అనుకున్న మరి కాదనుకున్నప్పుడు బయటకు వచ్చేసేయాలి. అది మనకి ఎలా ఉండాలంటే చేబులుండి తీసి కింద పెట్టి మళ్ళీ లోపల పెట్టుకున్నట్టుగా ఉండాలంటగా భావిస్తున్నారు చాలామంది. కానీ ఇది ఒక ఇరుకైన మార్గమై ఉన్నది. ఈ మధ్యన సైంటిస్టులు ఏమంటున్నారంటే అంతరిక్షంలో చాలా గెలాక్సీస్ ఉంటాయి. ఆ గెలాక్సీస్ చాలా అద్భుతమైన వెలుగుమయంతో ఉంటాయి, మంచి మంచి నక్షత్రాలతో ప్రకాశిస్తూ ఉంటాయి. వాటి మధ్యన కూడా ఒక నక్షత్రాల వల్లే ఒకటి ప్రకాశిస్తూ ఉంటుంది, కానీ చాలా శక్తివంతంగా ప్రకాశిస్తుంది. కానీ అది నక్షత్రం కాదు, అది పాడైపోయిన నక్షత్రం, అది పడిపోయిన నక్షత్రం, అది దాని దిశను కోల్పోయిన నక్షత్రం. ఆ నక్షత్రముగా ఉంటుంది, కానీ అది మరి నక్షత్రాలను మోసపరిచి నక్షత్రాలను వశపరుచుకునేది అని అంటారు. దాన్ని బ్లాక్ హోల్స్ అంటారు. దాని సైంటిస్టులు దాన్ని ఒక మాట ఆలోచించారు. ఏమన్నారంటే అసలు ఈ బ్లాక్ హోల్ అనేది ఎందుకు వచ్చింది ఈ అంతరిక్షంలో, అసలు దీని గురించి కొద్దిగా ఆలోచించాలని చెప్పి వాళ్ళ యొక్క జ్ఞానం చేత దాన్ని అనేక కోణాల్లో చూశారు. అయితే దాని గురించి ఒక్కొక్కరు ఒక విధంగా చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఒక ఆయన కూడా ఏమన్నాడంటే బ్లాక్ హోల్ అంటే ఏమి కాదు, దాని దగ్గరికి వెళ్ళిన ఏ నక్షత్రం అయినా అది లాక్కుని మరి అది తన వశంలో తీసేసుకుంటుంది, దాని దగ్గర అది పెట్టుకుంటుంది. అయితే ఆ బ్లాక్ హోల్లోకి వెళ్ళిన నక్షత్రాలను ఏమవుతున్నాయి అనేది ఎవరికి తెలియట్లేదు అని. అయితే ఒక వ్యక్తి ఏమన్నాడంటే బ్లాక్ హోల్ అనేది యువతల హోల్ ఒకటి, అది తిరుగుతూ ఆ నక్షత్రాలను లాక్కున్నట్లయితే అది దాని వెనక కూడా ఒక ప్రపంచం ఉంది అన్నట్టుగా
వాళ్ళు చెప్తూ ఉంటారు. ఏంటంట, కనబడుతున్న అంతరిక్షమును అది మరి మధ్యలో తిరుగుతూ అనేక నక్షత్రాలు లాగేసుకుంటూ అది అవతల ప్రపంచం ఒకటి ఉందంట, దానికి అవతల. అంటే ఆ దిశను ఎవడో చూడట్లేదు. దాని వెనక ఏముంది ఎవడికి? బ్లాక్ హోల్ అవతల ఏముంది ఎవడికి? అయితే అక్కడికి కూడా ఒక అద్భుతమైన ప్రపంచం ఉన్నది అన్నట్టుగా సైన్స్‌లు చెప్తున్నారు. సర్లేండి, అది మరి ఇంత పెద్ద విశ్వములో ఇంత ఇంత అద్భుతమైన దృశ్యాలు మనకి వెల్లడవుతున్న కాలం ఇది. మరి వీటన్నిటిని ఆయన సృజించిన మహోన్నతమైన దేవుడు అసలు ఎంత గొప్ప దేవుడైనా, ఆ గొప్ప దేవుడు మరి మట్టి పాత్రలు మనం మనల్ని మనం చూసుకుంటే మనం ఏమీ కాము. మనం ఈ భూమి మీద కుక్క కన్నా కొద్దిగా మరి దానికన్నా కొద్దిగా ఎక్కువ రోజులు బతికేలా ఉందేమో కానీ, ఇంకా చెప్పాలంటే అది దానికి ఏదైనా అపాయం వస్తే తప్పించుకునే తెలివితేటలని దానికి ఉన్నదేమో కానీ, మనిషికి ఆ తెలివితేటలు కూడా ఇప్పుడు పనిచేయట్లా. అంత దారుణంగా మనుషులు చనిపోతున్న రోజులు, చాలా అల్పంగా చచ్చిపోతున్నారు. నీటి బుడగలాగా టపటపట పేలిపోతున్న కాలం ఇది. అయినా దేవుడు ఎందుకు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు? మరి ఈ ప్రేమ వెనక ఆయన అద్భుతమైన ఉద్దేశం ఏంటి? కనుక మరి ఆ ప్రేమను గురించి, ఆ ఉద్దేశాన్ని గురించి వెళ్ళి అడిగినా అదేంటంటాడంట, నాకు తెలియదు నేను ఎందుకు ప్రేమిస్తున్నాను. దేవుడికి స్తోత్రం. ఆ ప్రేమ అనే దానికి ఎవ్వరు దానికి అర్థం చెప్పలేరు. ఇందుకొరకు ఆయన ప్రేమిస్తున్నాడు అనడానికి లేదు. ప్రేమ అనేది అది అనంతమైంది, దానిని ఎవరూ అందుకోలేం. కానీ ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అంతే. దేవుడికి స్తోత్రం కలుగునుగా. అయితే ఈ చేపలు పట్టుకున్న వారి మధ్యకి ఆయన వచ్చాడు. ఏమన్నాడు? మనుషులు పట్టు జాలర్లుగా చేస్తానన్నాడు. వెంటనే వారు వలలు అక్కడ వదిలిపెట్టి వెంబడించారు ఆయన. వెంబడించిన వారిలో పేతురు ఒకడు. హల్లెలూయా. మరి ఈ పేతురు మరి ప్రభుతో సువార్తలో చక్కగా సాగాడు. ప్రభు పంపిన చోట్లల్లా వెళ్ళి మరి సువార్త ప్రకటించాడు. మరి ఆయన ఉంటున్న కాలంలోనే ఇద్దరిద్దరిని పంపినప్పుడు పేతురుతో పాటు ఒక ఆయన వెళ్ళాడు. వెళ్ళి ఇద్దరు పేతురు యోహానులుగా వెళ్ళి వారు ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్త చేశారు. అక్కడ రోగులుంటే వారి ఇంటికి చేరి ప్రభు గురించి వాక్యం చెప్పి వాళ్ళు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థపడ్డారు. వాళ్ళ ఇంటి దగ్గరే కూడి వారు వాక్యం చెప్పినప్పుడు వారు ఏం పెడితే అది తినమని ప్రభు చెప్పాడు కనుక వారు తిన్నారు. ఆ రోగులను ముట్టి లేపి నడిపించారు. అద్భుతాలు, మంచి కార్యాలు పేతురు ద్వారా, శిష్యుల ద్వారా దేవుడు ఆ కాలంలో చేయించాడు. ఆయన సజీవంగా ఉన్నప్పుడే జరిగాయి. దేవునికి స్తుతి కలుగునుగా. అయితే మరి అన్ని అనుభవాలు కలిగినప్పటికీ కూడా మరి ప్రభుతోనే కూర్చుని ఎక్కువగా తినడానికి ఇష్టపడేవాడు పేతురు గారు. ఎవరేమనుకున్నా సరే ప్రభు దగ్గర పక్కన కూర్చోాలనుకునేవాడు అంట. ఎవరు? పేతురు గారు. ఆయన ఆ దిశగా అనుకుంటే యోహాన్ అనుకునేవాడు. నేను ఎప్పుడు ఆయన రొమ్మున అనుకుని ఉండాలనుకునేవాడు అంట. ఆయనను ప్రేమించుట్లో కూడా చాలా వ్యత్యాసాలు ఉన్నాయి శిష్యుల్లో. ఆయన ప్రేమ గొప్పదే. ఆయన ప్రేమను అనుభవించుట కూడా అర్థమైందండి. ఆ లోతుని, ఆ ప్రేమ అనే లోతుని అనుభవించడం కూడా చాలా గొప్ప కార్యమే. హల్లెలూయా. అలాగే కుటుంబాల్లో కూడా పిల్లలు తల్లిదండ్రుల యొక్క మధ్యలో కూడా ప్రేమలు ఎలా ఉంటాయండి? తల్లిదండ్రులు పిల్లలు ప్రేమిస్తారు, పిల్లలను తల్లిదండ్రులు ప్రేమిస్తారు. కానీ తల్లిదండ్రుల ప్రేమలో కూడా వ్యత్యాసాలు కనబడుతుంటాయి. ఏమిటి ప్రేమ అంటే? అదంతే అది. హల్లెలూయా. అలాగే పిల్లల్లో కూడా కొందరు తల్లిదండ్రులు ప్రేమించే వ్యత్యాసాలు వేరుగా ఉంటాయి. రకరకాలుగా ఉంటాయి ఈ ప్రేమానురాగాలు. ఈ భౌతికమైన, ఈ సంబంధమైన ప్రేమల్లోనే ఇలా ఉంటే ప్రభు ప్రేమ శాశ్వతమైంది. ఆయన ప్రేమతో నింపబడడానికి వింటున్నారా? ఆ విశాలమైన హృదయం కూడా మనిషికి కావాలి. అందుకనే ఒక ఆమె మగ్దలేన ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మాట అంటాడు, ఈమె నన్ను విస్తారంగా ప్రేమిస్తుంది అంటాడు. మరి ఇతను ప్రేమించాడు, ఇతను ఆహ్వానించాడు. గమనించారా మీరు? కానీ ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది కనుక
ఈమె విస్తార పాపములు క్షమించబడ్డాయి. అంటే నువ్వెంత ప్రేమిస్తే ఆయన్ని అంతగా నీ పాపములు నీ జీవితం తుడిచివేయబడుతుందన్నమాట. అందుకని నువ్వు ప్రేమిస్తున్న కొలది దేవుడు వాక్యం నీ లోపలికి వస్తూ ఉంటుంది, నీ హృదయపు గదులు నింపుతూ ఉంటాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగా. కనుక నీ గదుల లోపలికంటూ రావాలైనా, నీ గదుల లోపలికంటూ వచ్చేయాలి. చూడండి, హృదయంలో కొన్ని గదులు ఉంటాయంటాడు. ఆ గదుల్లో కొన్ని గదులకే మనము ప్రభుని పరిమితముగా ఇస్తాం, కొన్ని గదులకి మనం ఇవ్వమంట. ఆ గదుల్లో మన సీక్రెట్లు దాచుకుంటామంట. కొన్ని అర్థమైందండి. అవి దాచుకుని అవి మాత్రం ఇవ్వమంట దేవుడికి. కొన్ని గదులు మాత్రం నీకు ఉన్నాయి ప్రభువా, కొన్ని గదులు ఇవ్వమంటామంట. కానీ ఆయన అంటాడంట, నీకేది ఇష్టమో అది నాకు ఇయ్యి అంటాడంట ఆయన. ఎందుకు అంటే నువ్వు ఏది ఇష్టపడుతున్నావు అదే నిన్ను నాశనం చేసేద్ది. కానీ ఆయన అంటాడు, నువ్వు ఇష్టపడుతుందే నేను తీసుకుంటాను, నాకు అది నువ్వు ఇవ్వగలవా, నువ్వు త్యాగం చేయగలవా అంటాడు. అర్థమైందండి. అందుకనే అబ్రహాము ఏది ఇష్టపడ్డాడో ఆ హృదయపు గదిలో నుండి దాన్ని ఆయన కోరాడు. అందుకని అబ్రహాముకి ఇష్టమైన ఒక్కడే ఉన్న కుమారుణ్ణి ఇచ్చుటకు కూడా అబ్రహాము వెనుక వేయలేదు. అలాగే ఈరోజు దేవుని పిల్లలారా, మనము కూడా మన హృదయపు గదుల్లో కొన్ని కోరికలు ఉంటాయి, కొన్ని ఇష్టాలు ఉంటాయి. అవి నువ్వు ఖచ్చితంగా ఆయనకి ఇవ్వాలి. ఇస్తే నువ్వు మేలు పొందుకుంటావు, నువ్వు దీవించబడతావు. ఎందుకంటే నీ గదుల నిండా కూడా మరి నువ్వు లోకాన్ని పెట్టుకున్నట్లయితే ఎప్పటికీ ప్రభును రుచి చూడలేవు. ఆ మధురమైన తేనెను నువ్వు ఎంత మాత్రం రుచి చూడలేవు, ఆస్వాదించలేవు. దావీదుని పట్ల ఎందుకు ఆయనకు అంత ప్రేమ? దావీదు నా హృదయానుసారుడని ఎందుకన్నాడు? దావీదు హృదయం అంతా క్రీస్తే. దావీదు తన గదులలో ఎక్కడ కూడా తనను నిలుపుకోలేదు, తన ఆలోచనలు కానీ తన ఉద్దేశాలు ఎక్కడ నిలపలేదు. హృదయం అంతా కూడా దేవుడికి ఇచ్చేశాడు. అందుకనే వాక్యం అంతా కూడా దేవుడు అతనికి ఇస్తున్నప్పుడు, ఈరోజైతే మనకి పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ ప్రత్యక్ష ద్వారా మనం పొందుకుంటున్నాం. ఆ రోజు దావీదు కీర్తనలు ఈరోజు మనం చదవాలంటే ఆ రోజు దావీదు దేవునితో మాట్లాడుకున్న అనుభవాలే అవి గ్రంథ రూపంలో రాయబడి మనకు వచ్చాయి. అందుకని అతడు మోషే ధర్మశాస్త్రం చదివినప్పుడు, ప్రవక్తల గ్రంథాలు చదివినప్పుడు దేవుణ్ణి ఇష్టపడేవాడు. అందుకే ఏమన్నాడంటే, ప్రభువా నీ గ్రంథం చదువుతున్నప్పుడు నీ ధర్మశాస్త్రపు గ్రంథం చదువుతున్నప్పుడు నా కన్నులు తెరువంటాడు. ఏమన్నాడు? ఈరోజు మనము కూడా మనం గ్రంథం చదువుతున్నప్పుడు, బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు మన కన్నులు తెరవాలని మనం అడగాలి. ఈ కన్నులు కాదు, హృదయపు కన్ను తెరవబడాలి. ఆ 6 సెన్స్ తెరవబడితేనే ప్రత్యక్షత అనేది వాక్యం నుండి నీకు వెల్లడవుతూ ఉంటుంది. అందుకని మనము ఆ దావీదు అలా అడుగుతున్నాడని తన ఉద్దేశం ఏంటి? తన హృదయం నిండా ఆయనే ఉండాలని. అందుకనే ప్రభు కూడా ఏమన్నాడు? ఇతడు నా హృదయానుసారుడు, ఇతడు నా ఇష్టానుసారుడు. ఎందుకంటే నా హృదయానుసారుడు అన్నాడంటే దేవుని హృదయంతో అతని హృదయం కలిసిపోయింది. అది క్రీస్తు ఆత్మ ఉన్నది. అందువల్ల మనము ఎంతగా ప్రభుని ఇష్టపడితే అంతగా నువ్వు బైబిల్ చదువుతావు. సెల్ ఫోన్ ఎంతగా ఇష్టపడితే, అర్థమైందా మీకు? అంత ఎక్కువ సెల్ ఫోన్ చూస్తారు మీరు. అందుకంటున్నాను, మీరు దేవుణ్ణి గ్రంథాన్ని ఇష్టపడితే సెల్ ఫోన్ని ఇష్టపడరు, గ్రంథాన్ని ఇష్టపడతారు. ఈరోజు నువ్వు శ్వాస తీసుకునేటట్టు చేసేది గ్రంథమే. ఈరోజు 3 పూటలు నీకు తిండెట్టేది గ్రంథమే. ఈరోజు నీకు శుభ్రమైన బట్ట కట్టుకున్నట్టుగా నీకు ఇచ్చేది గ్రంథమే. ఈరోజు నువ్వు 3 పూటల తిండి సమృద్ధి తినడానికి నీకు ఇచ్చింది గ్రంథమే. ఈరోజు నువ్వు మంచిగా చదువుకుంటున్నావంటే అది దేవుని యొక్క బైబిల్ గ్రంథమే. హల్లెలూయ. ఈరోజు నీకు అన్ని రుచులు, అన్ని అభిమానాలు, అన్ని విషయాల్లో కూడా నువ్వు చక్కగా ఒక మంచి అనుభవాన్ని పొందుకుంటున్నావంటే దాని వెనక నీకు ఈ జీవ గ్రంథమే, ఈ బైబిల్ గ్రంథమే. కనుక దేవుని బిడ్డలారా, మరి మనల్ని పెట్టి పోషిస్తున్నవాడిని మనం ప్రేమించాలా? మన బ్రతుకులు నాశనం చేసేదాన్ని ప్రేమించాలా? చెప్పండి.
మన పెట్టి పోషించి సంరక్షిస్తున్న బైబిల్ని మనం ప్రేమించాలి. ఈ సెల్ ఫోన్లు కాదు. ఈ సెల్ ఫోన్లు లేకపోతే బతకలేమన్నట్టుగా అయిపోయారు మనుషులు ఈ రోజున. వద్దండి నా ప్రియ బిడ్డలారా, నేను ప్రేమతో బ్రతుకులాడుతున్నాను. దాన్ని ప్రేమించిన వాడు కన్నులు మూయబడతాయి, వాడి కన్నులు తెరవబడవు, వాడు అజ్ఞాని అయిపోతాడు, వాడు ఎక్కడికి వెళ్తున్నాడు కూడా వాడికి తెలియదు, వాడు ఉన్మాదులుగా మారిపోతారు. రానున్న కాలంలో ఉన్మాదులు అయిపోతారు వీళ్ళందరూ. సెల్ ఫోన్ ఇష్టపడిన ప్రతి వాడు కూడా. ఇది నేను ఎందుకు చెప్తున్నా నాకు తెలియదు, కానీ ఈ సెల్ ఫోన్ రాత్రింబగలు చూస్తూ దానితోనే జీవనం గడిపే ప్రతి ఒక్కడు కూడా ఒక భయంకరమైన స్థితికి అప్పగింపబడతారు. కానీ బైబిల్ గ్రంథాన్ని ప్రేమించిన వాడు నిరంతరం జీవిస్తాడు. బిడ్డారా, నీటి కాలంలో ఎవరను నాటబడిన చెట్టుగా నిన్ను ఆయన మలచుకుంటాడు. అంత మాత్రమేనా, కాలములో ఫలిస్తావు నువ్వు. ఏ రోజున నీ సెల్ ఫోన్ అమ్మేవాడిని అడగండి, దీనివల్ల మానవునికి ప్రయోజనకరం ఉందని అడగండి, వాడు ఏమనడు, దానికి ఏమీ చెప్పడు. అది ఒక సిగరెట్ ప్యాకెట్ లాగే ఉంటుంది అంటాడు. సిగరెట్ ప్యాకెట్ తయారు చేసి ఏమంటాడు వాడు, సిగరెట్ తాగుట సిగరెట్ తాగుట వలన నీ ప్రాణానికి హానికరం అని చెప్పి సిగరెట్ పెట్టి తయారు చేసి సిగరెట్ ఇస్తాడు. దాని డబ్బులెట్టి మళ్ళీ కొంటావు. అర్థమైందండి? ఈ సెల్ ఫోన్ వల్ల నీకు వచ్చింది ఏంట్రా అని అడుగు, అది అంతే, అది నీకేమి కాదు. దేవుని బిడ్డారా, బైబిల్ని హృదయపూర్వకంగా ప్రేమించండి. బైబిల్ మన ప్రభువై ఉన్నాడు, మన తండ్రి అయిన గ్రంథ రూపంలో మన మధ్యలో ఉన్నారు. ఈ గ్రంథాన్ని ఎవరు ప్రేమిస్తారో వారి జీవితాలు వర్ధిల్లుతాయి. వారికి మంచి ఆరోగ్యం ఉంటుంది, మంచి స్వస్థత ఉంటుంది, వారి మనసు వారి ఆధీనంలో ఉంటుంది, వారి హృదయం వారి ఆధీనంలో ఉంటుంది. వారు పూర్తిగా దేవుని యొక్క మహిమ చేత నడిపించబడతారు వాళ్ళు. అందుచేత నేను ప్రేమతో చెప్తున్నాను, ఈ గ్రంథం లోపలికి మన తోడుకుని వెళ్ళేది ఏమిటంటే అంటే ఈ కాలంలో దేవుడు మనకి ఇచ్చిన వర్తమానం. ఈ వర్తమానం నేను గ్రంథంలో భద్రపరుస్తుంది. అందుచేత నువ్వు ఎప్పుడు కూడా ప్రభును ప్రేమించు, నీ జీవితం వర్ధిల్లుతుంది, నువ్వు ఆశీర్వదించబడతావు. ప్రభు దావీదుని ఇతను నా హృదయానుసారుడు అన్నట్టుగానే నిన్ను అనాలని ఆశ ఉందా నీకు? అయితే మీరు ఆయన ప్రేమించండి. అందుకే ఆయన అంటాడు, నేను నీ ఎదుట పాపం చేయకున్నట్లు నా హృదయమునందు నీ వాక్యాన్ని ఉంచుకున్నాను. వాక్యాన్ని ఉంచుకుందాం. వాక్యమే మన జీవమై ఉన్నది. దేవుడికి మహిమ కలుగునుగాక. కనుక మరి ఈ రాత్రి కూడొచ్చిన మీరందరూ దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి వచ్చారు. వాక్యం ఎంత శక్తివంతమైనది అనేది మీరు విని వెళ్ళిపోయే పిల్లలుగా కాదండి, మీరు జీవించే పిల్లలుగా ఉండాలని నేను దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమలాడుతున్నాను. దేవునికి మహిమ. అందుచేత బిడ్డలారా, మరి ఆ చేపలు పెట్టుకున్న జాలర్లు స్వభావాలు మారిపోయాయి. పెంతెకోస్తు దినం వచ్చినప్పుడు వారందరూ పరిశుద్ధాత్మ నిండుకొన్నాక వారు క్రీస్తు స్వాధీనంలోకి వెళ్ళిపోయారు. ఆ పరిశుద్ధాత్మ పెంతెకోస్తు పండుగ దినం దిగొచ్చినప్పుడు అగ్ని నాలుకల వలె వారికి కనబడి వారి మీద వ్రాలినప్పుడు అందరూ కూడా పరిశుద్ధాత్మతో నిండుకొన్నవారే అని ఉంది. పరిశుద్ధాత్మతో ఎలితుగా ఉన్నవారే అని లేదు. ఎలా ఉన్నారు? అవును. ఎందుకంటే నన్ను అడుగుము, నా ఆత్మ నీకు అది సమృద్ధిగా తృప్తిగా ఇస్తానన్నాడు. అందుకనే పరిశుద్ధాత్మతో ఆయన ఏం చేశాడు? నింపాడు వాళ్ళ హృదయాల్ని. ఆయన ప్రేమతో వారు నింపేశాడు. వారు నిండుకొన్నారు, ఆత్మతో నింపబడ్డారు గనుక ఇక వారి కొరకు జీవించలేదు, వారు క్రీస్తు నిమిత్తము జీవించారు. పౌలు చెప్పిన లేఖనము సత్యమని మనం నమ్ముచున్నాం. జీవించుట ఇక నేను కాదు, క్రీస్తు నాయందు జీవించుచున్నారు. అందుకని పిల్లలారా, వారు ఎక్కడికి వెళ్ళినా అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు, వారి వస్త్రాల్లో దైవిక ప్రభావం, వారి నీడలో దేవుని ప్రభావము. వారు ఎక్కడున్నా తమ కొరకు తాము జీవించలేదు, కానీ తమ యందున్న ఆ నిత్య జీవాన్ని ఇతరులకు ఇస్తూ అనేకులను క్రీస్తు యొద్దకు నడిపించిన మహా గొప్ప భాగ్యాన్ని, సువార్తను వారు ప్రకటించారు. కనుక ఈరోజు అదే వర్తమానాన్ని ప్రేమిస్తున్నాం, అదే వర్తమానంలో మనకు వచ్చాం. అయితే దాని శక్తిని, దాని యొక్క బలాన్ని మనం అనుభవించాలి. ఆ సువార్తలో ఉన్న శక్తి, ఆయన బలాన్ని మనం అనుభవించాలి.
అందుకన్నాడు పరిశుద్ధాత్మ మన మీదకు వస్తే మనం శక్తివంతులం అవుతాం, మనం బలవంతులం అవుతాం అంటాడు. కనుక ఆ బలము శక్తి మరి ఒక జీవితంలో ఒక క్రీస్తు వలె నడిపించడం మాత్రమే కాదు, క్రీస్తు చేసిన అవే అద్భుత కార్యాలు ఆశ్చర్యక్రియలు కూడా మన జీవితం ద్వారా వెల్లడవుతాయి. హల్లెలూయా. అందువలనే మనకి ఆ సమృద్ధి ఆత్మతో మనం ముద్రింపబడాలని, నింపబడాలని మనం ప్రభుని బ్రతిమలాడుకుందాం, తృప్తితో నింపబడదాం, ఆ అనుభవంలోకి మనం తీసుకున్నామని మనం కోరుకుందాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కనుక మరి నిన్నటి దినమందు ఈ జీవుల గురించి చెప్తూ మనం వెళ్ళాం. హల్లెలూయా. ఇప్పుడు మళ్ళా అదే తీసుకుంటూ మరి అటు ఇటు మనము కొన్ని విషయాలు మనం చూడబోతున్నాం. ఇచ్చట ఈ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఉన్న ఈ పదం యొక్క అర్థం ఏమనగా జీవము గల జీవులు అని అర్థం. అది మృగము కాదు, కానీ అచ్చట మృగము అని పిలువబడుచున్నది, కానీ అది మృగము కాదు. దానిని యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 8 అని చెప్పాడు. మళ్ళీ 1వ అధ్యాయము 28వ వచనం వరకు ఉన్న వాటిని చదివినా దానినే సూచించను. ఇంకా ఒక్క నిమిషం దానిలోనికి వెళ్ళి చూద్దాం. మలచబడనది అంటే మారు మనసు లేనిది అడవి మృగము, మలచబడనది. కానీ ఇవి జీవము గల జీవులు. అవి ఏమిటి? అవి దూతలు కాదు. ప్రకటన 5వ అధ్యాయంలోనికి మీరు వెళ్ళి చూచిన అదేమిటో నేను మీకు చెప్పగలను. దాని ప్రక్క పేజీలోనే అది ఉన్నది. ప్రకటన 5వ అధ్యాయము 11వ వచనం. నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతలు హల్లెలూయా. దూతలు డాష్ పెట్టి బహువచనము అని పెట్టాడు, అనగా స్వరము వినబడెను. ఈ వచనములలో అంటే ఆంగ్లంలో థ్రోన్ అండ్ ద బీట్స్ అండ్ ఎల్డర్స్ అని ఉన్నది. ఇచ్చట ఆంగ్ల పదము అంటే అండ్ అనేది 2 పదములను కలుపు సంయుక్త పదమై ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ మనము ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనంలో చూస్తున్న జీవులు. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయము 1 నుండి మరి ఆయన చెప్పినట్టు 28వ వచనం వరకు చూస్తున్న ఆ చిత్రం అంతా కూడా ఆ జీవుల గురించి అక్కడ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయితే ఈ జీవులు అన్నప్పుడు ఇంగ్లీష్లో బీట్స్ అని అంటే అవి మృగములని కాదు. మృగం అనగా మలచబడనది, అనగా అది మరి సాధువు కాజాలనేది. కానీ జీవులు అంటే హల్లెలూయా, మరి అవి మృగములని కాదు, అవి ప్రత్యేకమైన స్థానాన్ని కలిగిన ఒక దేవుని దగ్గరగా ఉన్న జీవులు అంటాడు వాటిని. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దీని గూర్చి చాలా విషయాలు ఏరాడైన అనేక గ్రీకు, హెబ్రూ, కింగ్ జేమ్స్, అలాగే ఆర్థడాక్స్ ఇలాంటి బైబిల్లో ఉన్న అనేక వాటినన్నీ ఏరుకుని ప్రవక్త గారు మలచి రియాలిటీ ఏటో అనేది మనకి చివరికి వచ్చేటప్పటికి ఈ యొక్క 71వ పేరాలో వివరిస్తున్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ జీవులు అన్నప్పుడు ఇది బాగుంది, దేవునికి మహిమ కలుగునుగా. కనుక మృగము కాదు, జీవులు. హల్లెలూయా. కనుక ఇక్కడ ఆయన చెప్పేది మనం వింటూ మనం ముందుకు వెళుతున్నాం. చూడండి, గమనించండి అని చెప్తూ ఏఎన్డి అండ్ అనే ఒక సంయుక్త పదము కలదు. అవి దూతలు కాదు, అవి పెద్దలు కాదు. ఆ జీవులేంటి? దూతలు కాదు, అవి పెద్దలు కాదు. వారు సింహాసనమందున్న జీవము గల జీవులు. అవి ఏమై ఉన్నవి? అవి సింహాసనమందున్న జీవము గల జీవులు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వాళ్ళు పెద్దలు కాదు. హల్లెలూయా. ఎందుకంటే 4వ అధ్యాయం మీరు చూసినప్పుడు మళ్ళీ ఒక్కసారి మీరు పైనుంచి చూడండి. 4వ అధ్యాయం ప్రకటన గ్రంథం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అన్నాడు, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉన్నాడు. అనగా యోహాను సంఘకాలంలో దాటి
ఆయన నిత్యత్వంలోకి వెళ్ళాడు, పరలోకంలోకి ప్రవేశించాడు. 4వ అధ్యాయము ఏమి చూపిస్తుందంటే, హల్లెలూయ, మరి దేవుని యొక్క పరలోకపు గవినిని అతడు మరి ప్రవేశించటం మనం చూడగలుగుతున్నాం. అతడిక సంఘ కాలాలలో లేడు, లౌకిక కాలమును దాటి అతడు నిత్యత్వంలోకి వెళ్ళాడు. ఈరోజు వధువన మనము కూడా 7వ కాలపు చివరిలో ఉన్నాం. ఇక ఈ కాలం ముగించబడి ఉన్నది, దగ్గరగా ముగించబడుతున్నది. ఇక త్వరలోనే మరి ర్యాప్చర్ జరగబోతున్నది. ఇక తిరిగి మనము ఎక్కడికో వెళ్ళము, కానీ మనము పెండ్లి విందులోకి, నిత్యత్వంలోనికి మనం వెళ్ళబోతున్నాం. లేక దేవుడు మనకి ఇవ్వబోతున్న పెండ్లి విందులోకి మనం ప్రవేశిస్తున్నాం. దేవుడికి స్తుతి కలుగునుగా. అయితే యోహాను ఎక్కడికి వెళ్ళాడు? హెవెన్లోకి వెళ్ళాడు, పరలోకంలోకి అడుగుపెట్టాడు. అయితే అక్కడ ఏం జరుగుతుంది అని మనం చూస్తే, అక్కడ ఒక తలుపు తెరబడి ఉండెను అని చెప్తున్నాడు. నేను మొదట వినిన స్వరం అంటే సంఘ కాలాలలో విన్న స్వరం. అది సంఘకాలలో పరిశుద్ధాత్మ ఎఫెసు మొదలుకుని లౌకిక కాలం వరకు తన వర్తమానికుల ద్వారా మాట్లాడిన స్వరం అది. దేవుడికి స్తోత్రం. మరి మొదట వినిన స్వరము ఎలా మాట్లాడుతుంది? ఇప్పుడు హెవెన్లో, ఆ యొక్క హెవెన్లో మన బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనబరిచెదను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకముందు ఒక సింహాసనం వేయబడి ఉండెను, సింహాసనం ముందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగంలో పోలినవాడు. హల్లెలూయ. మరకతము వలె ప్రకాశించు మేఘధనుసు అనగా వర్షధనుసును సింహాసనమును ఆవరించి ఉండెను. దేవునికి స్తోత్రం. కనుక సూర్యకాంత పద్మరాగముల వాడు అన్నప్పుడు మీకు చెప్పాను, రూబేను బెన్యామీన్ అయి ఉన్నాడని. ఆయన మొదటివాడు, కడపటివాడుగా ఉన్నాడు. హల్లెలూయ. కనుక మరి ఆయన 7 రంగులతో అనగా వర్షధనుషు వలె ఆయన మహిమ అక్కడ ప్రకాశించుట మరి శిష్యుడిని యోహాను పరలోకంలో చూస్తున్నాడు. ఆ తర్వాత చూడండి, సింహాసనమును ఆవరించి ఉండెను అని చెప్పి కింద అన్నాడు, సింహాసనముల చుట్టూ ఏమున్నాయి? 24 సింహాసనములు ఉండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి 24 సింహాసనం అక్కడ ఉండుట. నెక్స్ట్, ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకుని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే కూర్చుండరి. ఇది యోహాను చూస్తున్న అద్భుత చిత్రం. చూడండి, రాత్రి మీకు చెప్పాను, ఇది దేవుడు ఉండే సింహాసనం. హల్లెలూయ. ఇక్కడ 2 సింహాసనాల కింద ఉన్నాయి, కానీ ఇక్కడ 24 పెద్దలుగా ఇక్కడ చూపించబడుతుంది. ఈ సింహాసనం మీద 24 పెద్దలు కూర్చున్నారు. ఈ ఏంటివి? ఇవి సింహాసనములు. ఇక్కడ 4 జీవులు ఉన్నాయి కదా, మనిషి, ఎద్దు, సింహము, పక్షిరాజు. హల్లెలూయ. మరి ఆ సింహాసనం ఎదుట ఎన్ని ఉన్నాయి? 7 ఆత్మలు ఉన్నాయి. దేవుడికి మహిమ కలుగునుగా. ఇక్కడ చూడండి, మరి ఈ చిత్రమును మనం చూస్తున్నప్పుడు ఇది యోహాను చూశాడు. హల్లెలూయ. మరి ఈరోజు చూసిన ఆ యొక్క దృశ్యాన్ని పరిశుద్ధాత్మ మరి యోహాను చూసిన దృశ్యాన్ని మన ప్రవక్త ద్వారా మనకి తన వర్తమానం ద్వారా మనకి వివరిస్తున్నాడు. ఇప్పుడు 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. చూడండి, 24 సింహాసనలు ఉండెను. ఈ సింహాసనం నందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకుని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే కూర్చున్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు? కూర్చున్నారా? సింహాసనం మీద ఏమున్నారు? కూర్చున్నారు. దేవుడికి స్తోత్రం. సరే, ఇక ఏం చెప్పబోతుండో మనం చూద్దాం. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి అన్నాడు. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత అన్నాడు, మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. ఇప్పుడు చూడండి, సింహాసనం నుండి ఏమొస్తున్నాయంట? మెరుపులు, ఉరుములు, ధ్వనులు ప్రజ్వలిస్తున్నాయి. అవి వస్తున్నప్పుడు వాటికి ఎదురుగా ఏమున్నాయి? 7 ఆత్మలు ఉన్నాయి. 7 ఆత్మలు ఉన్నాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఏమున్నాయి? 5వ వచనం చూడండి, ఆ సింహాసనములో నుండి ఏమొస్తున్నాయి? ఏ సింహాసనము? ఇక్కడ చూడండి, ఇప్పుడు పిక్చర్ వైపు చూడండి. ఈ సింహాసనం నుండి ఏమొస్తున్నాయి? ఇది దేవుడు ఉండే సింహాసనం. ఇది ఈ సింహాసనం నుంచి రావట్లా,
24 పెద్దల సింహాసనం నుంచి కాదు. హల్లెలూయా. ఈ సింహాసనం నుంచి వస్తున్నాయి. ఏమొస్తున్నాయి? మెరుపులు వస్తున్నాయి, ఉరుములు వస్తున్నాయి, ధ్వనులు వస్తున్నాయి. దేవునికి మహిమ. వింటున్నారు అందరూ? నెక్స్ట్ జాగ్రత్తగా విందాం. మెరుపులు, ధ్వనులు, ఉరుములను బయలుదేరుచున్నవి. క్షమించండి, ఏమిటంట? ఉరుములను, ధ్వనులను, మెరుపులను బయలుదేరుచున్నవి. దేవునికి స్తోత్రం. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. ఏంటండి అవి? ఆ సింహాసనం ఎదుట ఎన్ని ప్రజ్వలిస్తున్నాయి? 7 దీపములు ప్రజ్వలిస్తున్నాయి. అయితే వీటిని ఏమంటాడు మళ్ళీ యోహాను? అవి దేవుని 7 ఆత్మలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రమున్నట్లు ఉండెను. ఏంటంటండి? మళ్ళీ వెళదాం. 6వ వచనం. మరియు ఆ సింహాసనం ఎదుట, ఇక్కడ చూద్దాం, దేవుడి సింహాసనం ఇది. ఇప్పుడు ఈయన సింహాసనం ఎదుట ఏమున్నది? అక్కడ చూడండి, వాక్యంలో చూడండి. ఇప్పుడు 6వ వచనం. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన, దేనిని పోలిన? స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రమున్నట్లుండెను. హల్లెలూయా. అంటే సింహాసనమునకు ఎదురుగా ఉన్నది. దేవుడికి మహిమ కలుగునుగా. ఈ బ్లూ షేడ్ కనిపిస్తున్నదంతా కూడా ఒక స్ఫటిక సముద్రముగా పెట్టారు ఇక్కడ. దేవుడికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రమున్నట్లుండెను. ఆ సింహాసనమునకును మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనక కన్నులతో నిండిన 4 జీవులు ఉండెను. ఇక్కడ చూడండి, 4 జీవులు ఉండెను. ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులు. దేవుడికి స్తోత్రం. ఇవి ప్రతి మాట ముందు మీ హృదయంలోకి వెళ్ళనివ్వండి. మీ మనసుల్లో ప్రతి మాట, చదివిన ప్రతి మాట ముందు మీరు హృదయంలో పడితే అప్పుడు నేను చెప్పబోతున్న దానిని మీరు జాగ్రత్తగా గ్రహించడానికి అవకాశం ఉంటుంది. కొద్దిగా వెనక్కి జరుగు జోయల్, నువ్వు కూడా అనుకోండి. చూడండి, ఇప్పుడు క్లియర్గా కనబడుతుంది మీకు. హల్లెలూయా. సరే, ఇవి కన్నులతో నిండి ఉన్నాయి, కానీ ఇవి 4 జీవులు అంటాడు. మొదటి జీవి ఏంటి? సింహము. రెండవ జీవి మొదటి జీవి సింహం వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనిషి ముఖం వంటి ముఖము గలది, 4వ జీవి ఎగర్చున్న పక్షిరాజు వంటిది. ఇవే యెహెజ్కేలు గ్రంథంలో మీరు చూస్తారు. యెహెజ్కేలు చూసిన దానికి, యోహాను చూసిన దానికి కొద్దిగా వ్యత్యాసం ఉంటుంది. ఒకటేది. అంటే ఒక మాటలో చెప్పాలంటే, నువ్వు ఒక స్టూడియోకి వెళ్ళావు, ఒక పాస్పోర్ట్ ఫోటో కావాలన్నావు. ఫస్ట్ ఏం చేశాడు? అతడు పాస్పోర్ట్ ఫోటో తీశాడు. ముందు నీకు ఫోటో తీసిన తర్వాత, ఇదిగో నీ ఫోటోని ఫస్ట్ నీకు ఏం చూపిస్తాడు? నెగటివ్ చూపిస్తాడు. నీటిని ఎప్పుడైతే చూపించాడో నువ్వు చూస్తావు, కానీ అది స్పష్టంగా చెప్పాలి. కానీ అది నువ్వే. ఆ ఫోటో ఎవరు? నువ్వే. ఆ నెగటివ్ నీకు పాజిటివ్గా క్లియర్గా కనబడాలంటే దాన్ని తీసుకుని వెళ్ళి అతను ల్యాబ్లో ఏం చేస్తాడు? శుభ్రంగా కడిగి తీసుకొచ్చి అప్పుడు ఆ ఫోటోని నీకు చూపిస్తాడు మళ్ళీ. అర్థమైందా? పాత నిబంధన అంతా ఎడ్ల యొక్క, చెప్పండి, ఎడ్ల యొక్క గొర్రెల యొక్క రక్తం కింద ఉన్నది. అర్థమైందా? అది నెగటివ్ వలె ఉన్నది. అది కొద్దిగా చూచి చూడనట్టుగా ఉంది. అయితే క్రొత్త నిబంధన కుమారుని రక్తం కింద కడగబడింది. ఆ ల్యాబ్లో ఆ నీటిని ఏం చేస్తారు? ఆ రసాయనాల ద్వారా కడుగుతారా? చెప్పండి. హైపో అని ఒకటి వాడతాడు వాడు. అది ఆ ల్యాబ్లో ఏం చేస్తాడు? ఫిలాన్ని కడిగి బయటికి తీసుకొస్తాడు. ఓకే, దేవుడికి మహిమ.
అలాగే పాత నిబంధనను ఏ రక్తము కడిగి వింటున్నారా, ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము ద్వారా అది శుద్ధీకరింపబడాల. కానీ కుమారుని రక్తము ద్వారా పాత నిబంధన అంతా కడగబడితే యేసుక్రీస్తు కనబడుతున్నాడు. అది అందుకని ఏమన్నాడు, నా గూర్చి రాయబడినవన్నీ నెరవేరుతున్నాయని చూపించాడు వాళ్ళకి. దేవుడికి మహిమ కలుగునుగా. కుమారుని రక్తమే నిగటును కడిగితే పాజిటివ్గా కనబడింది. అర్థమైందా మీకు? హల్లెలూయా. అలాగే ఇప్పుడు ఆయన చూశాడు, యెహెజ్కేలు అంతా కూడా నెగటివ్లో చూశాడు. ఓకే, యోహాను వింటున్నారా, యోహాను స్పష్టంగా చూస్తున్నాడు ఇక్కడ ఆ జీవుల్ని. దేవుడికి మహిమ కలుగునుగా. చెప్తాను ప్రభు ఇచ్చిన నడిపింపుని బట్టి ఎలా చూసారనేది మనము వాక్యం ద్వారా వింటూ మనం ముందుకు వెళదాం. దేవుడికి స్తుతి కలుగునుగాక. అయితే ఈ జీవులకి ఏమున్నాయి? కన్నులున్నాయి. ఏమున్నాయి? కన్నులున్నాయి. దేవునికి మహిమ. ఈ 4 జీవులు ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. ఈ జీవులకి ఎన్ని రెక్కలు ఉన్నాయి? 6 రెక్కలు ఉన్నాయంటండి. 2 రెక్కలతో ముఖము కప్పుకుంటున్నాయి, 2 రెక్కలతో వాటి దేహాలు కప్పుకుంటున్నాయి, 2 రెక్కలతో అవి ఎగురుతున్నాయి. కానీ లోపటను వెలుపట కూడా వాటి కన్నులతో నిండి ఉన్నవి. దేవుడికి స్తుతి కలుగునుగాక. ఓ ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా మనం చదువుకుని వెళ్ళొచ్చు, కానీ చూద్దాం. ఆ జీవులు ఒక మాట అంటున్నాయి, ఆయనని ఏమని అంటున్నాయి? ఆయన భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉన్న పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం. భూత భవిష్యత్ వర్తమానం. ఆమేన్. భూత అనగా జరిగిపోయిన కాలం, భవిష్యత్ జరగబోయే కాలం, వర్తమానం జరుగుచున్న కాలం. ఈ 3 కాలాల్లో కూడా ఆయన ఎలా ఉన్నాడు? పరిశుద్ధుడుగానే ఉన్నాడు. ఎలా ఉన్నాడు? పరిశుద్ధుడుగానే ఉన్నాడు. అందుకని నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని ఆ జీవులు చెప్పుచున్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, వాటిని వివరణ చాలా ఉంది, అక్కడికి నువ్వు ఇప్పుడు వెళ్ళట్లేదు. నేను ఇప్పుడు నాకు ఇస్తున్న నడిపింపుని బట్టి మీ దగ్గరకు నేను వర్తమానం తీసుకురావాలనుకుంటున్నాను. నేను ఏదో చదివేస్తే ఇది మీకేం అర్థం అవ్వదు, నేను చెప్పినా మీకు ఏమవ్వదు. పరిశుద్ధాత్మ చాలా స్పష్టంగా మీకు గ్రహింపులోకి తీసుకురావాలి. హల్లెలూయా. ఈ జీవులు వింటున్నారా, వీళ్ళ పెద్దలు కాదు. ఎవరు కాదు? 24 పెద్దలు కాదు వీళ్ళు. నెక్స్ట్ అన్నాడు, వాళ్ళు దూతలు కూడా కాదు. ఏంటంట? దూతలు కాదు. అయితే వాళ్ళు ప్రత్యేకమైన వారు. వారు జీవులై ఉన్నారు. దేవుడికి మహిమ. ఇంకా మాటలు చెప్పాలంటే రాత్రి చెప్పాను, వారు కరుణాపీఠం ఏం చేస్తున్నారు? కావలి కాయిచున్నారు. దేవుని సింహాసనం చుట్టూరు వీరు కావలి కాయిచున్నారు. దేవునికి మహిమ. ఈ కావలాదారులు ఒక్కసారి మనము పాత నిబంధనలోకి వెళితే ఎక్కడో కనబడతారు వీళ్ళు. ఎక్కడ? నేను పాత నిబంధన అన్నాను. పాత నిబంధనలో ఆది కాండములో వింటున్నారా, ఎక్కడ కనబడతారు? ఏదైనా తోటలో ఖడ్గజ్వాలలుగా. దేనికి కావాలి? జీవవృక్షమునకు కావాలి. దేవుడికి మహిమ కలుగునుగా. మరి జీవవృక్షం ఎవరు? యేసుక్రీస్తు అయి ఉన్నాడు. యేసుక్రీస్తే సింహాసనాసీనుడై ఉన్నాడు. మరి ఆయన సింహాసనాసీనుడై ఉంటే అక్కడ ఖడ్గజ్వాలలు ఎవరు? ఈ జీవులై ఉన్నవి, దేవునికి కావల కాయిచున్నవి. అందుకని ఏమన్నాడు? ఆదాము తిరిగి మరలా వచ్చి, వింటున్నారా, ఆ యొక్క జీవవృక్ష ఫలమును తిని అతడు మరి
ఆ విధంగా ఉండిపోతాడేమని దేవుడు ఏమన్నాడు? అతను వచ్చి తీసుకోకున్నట్లు ఆయన అక్కడ ఖడ్గజ్వాలలను, వింటున్నారా, కావలి వారిని అక్కడ పెట్టడం మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా. అది పాత నిబంధనలో, ఆది కాండములలో అది ఆ విధంగా దేవుడు రాయించాడు. అది అలా వస్తూ వచ్చేటప్పటికి ప్రకటన గ్రంథంలోకి చివరికి వచ్చేటప్పటికి ఆ యొక్క మర్మంగా ఉన్న విషయం, వింటున్నారా, చివరికి వచ్చేటప్పటికి ఏమవుతుంది? ఆ పిక్చర్ క్లియర్గా కనబడుతుంది. అందుకని బ్రదర్ బ్రహ్నామ్ గారు ఒక మొత్తం అలా చెప్తున్నప్పుడు అప్పుడప్పుడు ఒక మాట ఉపయోగించేవాడు. మీరు హైవేలో వెళుతున్నప్పుడు ఎక్కడో ఒక పెద్ద ఫ్లెక్స్ కనబడుతుంటుంది. రోడ్డు పక్కన ఎక్కడో పెద్ద ఫ్లెక్స్ మీకు కనిపిస్తుంటుంది. లాంగ్ షాట్లో మీరు చూస్తున్నప్పుడు కటౌట్స్ కనబడుతుంటాయి. ఆ కటౌట్స్ మీద పిక్చర్స్ వేసి ఉంటాయి. అవి పిక్చర్స్ వేస్తున్నప్పుడు దూరాన్ని నుండి మీరు చూస్తున్నప్పుడు కొన్ని సందర్భాలలో ఆ యొక్క కటౌట్స్ ఉన్న పిక్చర్స్ అంట అవి ఎద్దు చెట్టెక్కి మేస్తున్నట్టు కనబడుతుంటాయంట. ఏంటండి అంటే లాంగ్ షాట్లో ఎలా కనబడుతుంది? ఆ విధంగా కనబడుతుంది. అది దగ్గరికి, ఇంకా హైవేలో దగ్గరికంటూ వెళ్ళిపోయింది అనుకోండి, ఆ కటౌట్ దగ్గరికంటూ కారు వెళ్ళిపోయింది అనుకోండి, ఆ హైవేలో నువ్వు దగ్గరికి వెళ్ళావు అనుకోండి, అది అలా లేదు. హల్లెలూయా. అది ఆ విధంగా లేదంట. అది అనేక మరి రూపాల్లో చిత్రీకరించబడిన బొమ్మగా కనబడుతుంది అంటాడు. అది లాంగ్ షాట్లో మీకు అలా కనబడవచ్చు, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే అది కాదు. అంటున్నారా? అలాగే కొన్ని మనకి ఎలా కనబడతాయి అంటే, మనకు దూరానికి వెళ్ళేటప్పటికి మన దూరం చూస్తే అవి ఏవేవో వింతగా కనబడుతుంటాయి, కానీ అవి కావు. రాత్రి నేను కొన్ని మాటలు వింటున్నప్పుడు ఒక వ్యక్తి అంటున్నాడు, ఒక సైంటిస్ట్ చెప్తున్నాడు. అది ఏమంటున్నాడంటే, ఇప్పుడు మీరు పైకి చూస్తున్నప్పుడు ఆకాశంలో నక్షత్రాలు కనబడుతున్నాయి చూసారా? ఏంటి నక్షత్రాలు కనబడుతున్నాయి చూసారా? వెలుగుగా, వినండి, అవి మీరు అనుకుంటారు అవి నక్షత్రాలే అని మీరు అనుకోవచ్చు, కానీ ఆ నక్షత్రాలు వాటి కాంతి వేగము కొన్ని మిలియన్ల, బిలియన్ల, ట్రిలియన్ల, వేల కోట్ల సంవత్సరాల దూరంలో ఉన్నాయి. అవి ఆ వెలుగును మనం చూస్తున్నప్పుడు